ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఐకానిక్ టవర్ 3 వద్ద ఏదైతే ఇన్సైడ్ ఇది ఈ టవర్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఇదంతా కూడా టవర్ లోపల ఇవన్నీ షేర్ వాల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం నిర్మాణాలు ఎంత హైటు వచ్చాయో చూడండి ఒకసారి. మొత్తం కూడా అండర్ టు బాటమ్ టు టాప్ వరకు ఇవన్నీ కూడా చూడండి. ఈ పక్కన ఈ టవర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా ఇవన్నీ కూడా బిల్డ్ చేశారండి. చూడండి, ఇదంతా కూడా లోపల దీనికి సంబంధించిన టవర్కి సంబంధించిన లోపల అనేది. ఇక్కడ ఈ కనిపిస్తుంది నోడ్ అండి. ఈ నోడు ఎంత హెవీగా ఉందంటే చూస్తే అసలు ఇది ఏదో ఒక శాటిలైట్ టైప్లో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి అది. అలాగే ఇక్కడంతా కూడా నైట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ ఎల్ఈడి బల్బులు వెలుగులో అసలు వెలిగిపోతున్నాయండి ఒక ఐకానిక్ టవర్స్. చూడండి, ఇదంతా కూడా ఈ మూవబుల్ క్రేన్లతో ఈ నోట్స్ని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి అక్కడ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ ఉన్నాయో అక్కడ ఫిక్స్ చేస్తున్నారండి. ఈ టవర్ పక్కన చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఈ చిన్న చిన్న క్రేన్లతో నైట్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈ టవర్కి ఈ నోట్స్కి మధ్యలో బీమ్స్ని ఎలా కనెక్ట్ చేశారు చూడండి ఒకసారి. మొత్తం ఇక్కడ టవర్ నెంబర్ 4 దగ్గర ఇవన్నీ కూడా ఈ బీమ్స్ ఆల్రెడీ నోట్స్కి కనెక్ట్ చేశారండి. చూడండి, ఇదంతా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇదంతా ఏదో ఒక శాటిలైట్ స్టేషన్లో కానీ అంటే ఉపగ్రహాలు, ఇస్రో లాంటి ఉపగ్రహాలు తయారు చేసి ఇది శాటిలైట్ ఉంటుందో అలా ఉంది ఇదంతా కూడా. దీన్ని చూస్తే వర్క్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి అన్నీ కూడా. డయాగ్రిడ్ కాలమ్స్, వాటికి సంబంధించిన ఈ బీమ్స్ మధ్యలో బీమ్స్ని ఏ విధంగా అటాచ్ చేశారు, వాటికి మళ్ళీ నోట్స్ కనెక్టింగ్ ఇవన్నీ కూడా చాలా హెవీగా వర్క్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి నైట్ టైం కూడా. చూడండి ఇదంతా కూడా. ఇకపోతే ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఎల్ఎన్టీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ ఐకానిక్ టవర్ 3 అండి ఇది. ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈ సెకండ్ ఫేజ్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేసే కార్యక్రమం జోరుగా జరుగుతుందండి ఇక్కడ. చూడండి, ఇదంతా కూడా వర్కర్స్ నైట్ వర్క్స్ ఎలా చేస్తున్నారు చూడండి. ఒక పక్క ఈ నోట్స్ ఫిట్ చేసి వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఎంత టవర్ నెంబర్ 3 అండి ఇది. చూడక్కడ అంతా కూడా ఈ నోట్స్ దగ్గర ఈ ఏదైతే ఉన్నాయో వర్క్స్ అవన్నీ కూడా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సెకండ్ స్టేజ్లో ఈ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఇక్కడ ఈ నోటుకు సంబంధించిన ఏదో రఫ్ చేసే వాటిని సరిచేసే కార్యక్రమంలో అంతా కూడా మొత్తం గ్రైండింగ్ చేస్తున్నారు అక్కడ. ఇదంతా ఈ టవర్ ఎదురుగా పోడియం ఏరియాలో ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారండి. చూడండి ఇదంతా కూడా. ఇక్కడ చూడండి స్పష్టంగా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ నోడుకు సంబంధించిన రఫ్ చేసే గ్రైండింగ్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ చేస్తున్నారండి. అంతా కూడా పోడియం ఏరియా అండి. ఈ పోడియం ఏరియాలో చాలా వరకు ఈ ఏదైతే డౌన్ ఏరియా ఉందో మొత్తం ఒక లెవెల్కి ఈ పోడియం ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ డే అండ్ నైట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం అండి. మన అమరావతి వీడియోలని చాలా బాగా ఆదరిస్తున్నారండి. చెప్పాలంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా అమరావతి వీడియోలను చూస్తున్నారు. కానీ కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 90% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కాబట్టి దయచేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ లైటింగ్ నైట్ టైము ఫ్లడ్ లైట్లు వెలుతుల్లో పట్టపగలను తలపించే విధంగా ఈ లైటింగ్లో
మొత్తం వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్. ఇకపోతే మనకు ఇది కనిపిస్తున్నది మన టవర్ నెంబర్ 1 అండి. షాపూర్ పల్లంజీ వారు నిర్మిస్తున్న ఈ టవర్ దగ్గర ఈ పోడియం ఏరియా ఉందో దాని చుట్టూ రిటర్నింగ్ వాల్స్ కడుతున్నారండి. ఆల్రెడీ చూడండి, దానికి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. తొందరలో కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ వర్కర్స్ నైట్ టైము ఈ షట్టరింగ్ వర్క్స్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మొత్తం సపోర్ట్స్ పెట్టుకొని దాన్ని అంతా కూడా ఫిక్స్ చేసి తర్వాత ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర ఈ ఫ్రంట్లో కనిపిస్తున్న ఈ రిటర్నింగ్ వాల్ అండి వర్క్స్ అన్నీ కూడా ఇవి. చూడండి, ఇదంతా కూడా ఎలా చేస్తున్నారో. ఇకపోతే ఇక్కడ ఈ టవర్ లోపల భాగం నుంచి ఈ ఏదైతే ఉందో పైన ఈ ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి టవర్ లోపల. ఆల్రెడీ నైట్ టైము ఇక్కడ చాలా ఫాస్ట్గా అన్ని టవర్ల కన్నా కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ ఇక్కడ కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా ఊపందుకున్నాయండి. ఆల్రెడీ ఈ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక స్టెప్లో ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్, వాటి మీద నోట్స్ మరియు బీమ్స్ అన్నీ అటాచ్ చేసి ఈ సెకండ్ స్టేజీలో ఆల్రెడీ దానికి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్, నోట్స్ కూడా ఫిట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, ఇదంతా కూడా లోపల ఆల్రెడీ బీమ్స్ అవన్నీ ఎలా కనెక్ట్ చేశారో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దీని ఫ్రంట్ ఆపోజిట్ ఏదైతే ఉందో ఇక్కడ పోడియం ఏరియాలో ఈ రిటర్నింగ్ వాల్ ఒకసారి జరుగుతున్నాయండి. చూడండి, ఈ టవర్స్ అన్నీ కూడా అటు సైడ్ ఒక టవరు, ఈ టవరు, ఇవన్నీ కూడా ఈ నైట్ టైము ఈ ఎల్ఈడి లైట్లతో ఎంత అద్భుతంగా కనిపిస్తాయి చూడండి ఒకసారి. ఆ పక్కన కనిపించేది టవర్ నెంబర్ 2 అండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ బీమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కనెక్టింగ్ అయిపోయినాయి. ఈ టవర్ 1 దగ్గర ఆల్రెడీ వర్క్స్, ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్నీ కూడా అంటే ఏదైతే ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ అన్నీ ఆల్రెడీ అటాచ్ చేసి ఆ పైన డక్ షీట్లు వరకు వేసే కార్యక్రమం ఒకటి పెండింగ్ ఉందండి. అది కూడా చేస్తారు తొందరలో. దాని మీద ఇంకా కాంక్రీట్ వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేస్తారు. చూడండి, ఇది షాపూర్ పల్లంజీ వారు, ఏపీసీఆర్డీ వాళ్ళు వాళ్ళ షైన్ బోర్డులు అన్నీ. చూడండి, ఇదంతా కూడా ఈ టవర్ లోపల ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ జరుగుతాయి ఎలా భారీ ఎత్తున. చూడండి, ఇదంతా కూడా ఎలా కనిపిస్తుందో ఎంత అద్భుతంగా. ఈ టవర్ పై భాగాన ఏదైతే కాంక్రీట్ వర్క్స్ జరుగుతాయో దానికోసం ఈ టవర్ కింద భాగం నుంచి సెకండరీ ఫ్లోర్ నుంచి ఈ కాంక్రీట్ పైప్ లైన్ వర్క్స్ తీసుకెళ్ళి పైన బూమ్ ప్లేసర్ మిషన్తో కాంక్రీట్ వర్క్ చేస్తున్నారండి పైన. అది నైట్ టైం వర్క్ చేస్తున్నారు. దీనికోసం ఒక ల్యాడర్ని ఫిట్ చేశారండి వీళ్ళు. ఆ ల్యాడర్ మీద ఆ పైప్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ వర్క్స్ కూడా పైన కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ పైప్ లైన్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.